రెడ్డిక నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ రెండవ రోజు కూడా ఘనంగా సాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులతో దర్గా ప్రాంగణమంతా భక్తులతో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వారితో కిటకిటలాడుతోంది. స్వర్ణాల చెరువులో కోరిన కోరికలు రొట్టెలు మార్చుకొని బారా షాహిదీలను బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ రెండవ రోజుకు చేరుకుంది. ఇటు బారా షాహిద్ దర్గాతో పాటు స్వర్ణాల చెరువు ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రజెంట్ నేను బారా షాహిద్ దర్గా ప్రాంగణంలో ఉన్నాను. ఒకసారి మనం విజువల్ ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో రెండవ రోజు కూడా సుదూర ప్రాంతాల నుంచి, రెండు తెలుగు రాష్ట్రాలే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు కూడా బారా షాహిద్ కూడా దర్శించుకుంటున్నారు. మనం చూసినటువంటి ఈ విజువల్సే 400 ఏళ్ల చరిత్రగత ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి బారా షాహిద్ దర్గాలో ఉన్నటువంటి 12 సమాధులను షాహిదులను కూడా భక్తులందరూ కూడా దర్శించిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇటు రెండవ రోజు చేరుకునే నేపథ్యంలో భక్తుల తాకిడి మరింత పెరిగింది. సుమారు ఉదయం 5 గంటల ప్రాంతం నుంచే భక్తులు షాహిదులను దర్శించేందుకు కూడా ప్రాంతానికి చేరుకున్నారు. తమ కోరిక నెరవేరిన వారు రొట్టెను ఆ స్వర్ణాల చెరువులో సమర్పించడం, ప్రత్యేకించి కోరిక నెరవేరేందుకు కూడా కొంతమంది భక్తులు కూడా కనిపిస్తా ఉంది. అయితే బారా షాహిద్ దర్గా సంబంధించిన చరిత్రపై కావచ్చు, ప్రత్యేకించి ఒక విధానంపై ఏం చెప్తున్నారు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. బారా షాహిద్ దర్గా 400 ఏళ్ల ప్రసిద్ధి, ఏం చెప్తారు, ఎలా జరుగుతుంది ఈ రోజు? అందరికీ నమస్కారం. ఈ రోజు లక్షలాది మంది బారా షాహిద్ దర్గా రావటం ఒక పుణ్యక్షేత్రం. మన వరల్లో కానీ మన చాలా మంది ఇక్కడి నుంచి వస్తూ ఉంటారు. కువైట్ కానీ, దుబాయ్ కానివ్వండి, చాలా దగ్గర నుంచి ఇక్కడ వస్తున్నారు కోరికలు తీర్చేదానికి. ఫస్ట్ సాల్ మేము మంత్రి నారాయణ సార్కి, అదేవిధంగా మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజిత్ బై గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. దేనికంటే మంత్రి నారాయణ సార్, అజిత్ గారు ఈరోజు చేస్తున్న అభివృద్ధిని, ఈ దర్గాని దృష్టిలో పెట్టుకుని గతసారి 2014 మంత్రి నారాయణ సార్ ఉండేటప్పుడు 5 లక్షల మంది వస్తున్నారు. ఈ రోజు కన్నీ విరిగని రీతిలో 15 లక్షల మంది దాకా వస్తున్నారు. ఇక్కడ కోరికలు తీర్చేదానికి ఇక్కడ హిందూ, ముస్లిం అందరూ, సిక్, సాయి అందరూ కలిసి ఇక్కడ ఈ దర్గా రావడం జరుగుతున్నది. మేము ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళము. 10 కోట్ల రూపాయలు నిధులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏ విధంగా ఉందంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు 10 కోట్లు నిధులు మంజూరు చేశారు దర్గా గురించి. అదేవిధంగా మంత్రి నారాయణ సార్ దాన్ని అభివృద్ధి చేయాలని దర్గా కానివ్వండి, అదే మసీద్ కానివ్వండి, స్వర్ణ చెరువులో గత ప్రభుత్వంలో సరిగా లేక పాములు తిరుగుతుంటే మన మంత్రి సార్ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఎంతో అద్భుతమైన క్లీన్ చేపించి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని ఆయన ఒక సంకల్పంతో ఈ రోజు మంత్రి నారాయణ సార్ చేస్తున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేమందరూ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాము. కమిటీ వాళ్ళము మేమందరం సపోర్ట్ చేస్తున్నాము మంత్రి నారాయణ సార్కి. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మేడం ఎస్పీ గారు ఈ రోజు ఎంతో పోలీస్ శాఖతో స్పష్టమైన బందోబస్తు చేపట్టారు. మేడం గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది బారా షాహిద్ సంబంధించినటువంటి దర్గాలో ఒకసారి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో పబ్లిక్ అంతా కూడా ఈ యొక్క సుదూర ప్రాంతాల నుంచి బారా షాహిద్ దర్గాలు చేరుకున్న అనంతరం కూడా ఈ యొక్క షాహిద్ని దర్శించుకున్న తర్వాత తిరిగి స్వర్ణాల చెరువులు కూడా స్నానం ఆచరించిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో తమ కోరికలు నెరవేర్చే ప్రయత్నం చేసే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒకసారి మనం భక్తులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భక్తులు ఏం చెప్తారో కూడా తెలుసుకుందాం. ఇక్కడ బారా షాహిద్ దర్గా ప్రత్యేకత ఎలా తెలిసింది మీకు? మాకు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. ఆరోగ్యం రొట్టి, ఆదాయం రొట్టి కోరికలు నెరవేరాయా? బాగానే నెరవేరు. ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పాల్పంచి నుండి వస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్పంచి. లాస్ట్ ఇయర్ వచ్చాను, నాకు కొంచెం మంచిగా అనిపించింది హెల్త్ పరంగా, అందుకోసం మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఈ రోజా ఇప్పుడు ఇంకా పట్టుకోవడానికి వెళ్తున్నా. ఫస్ట్ దర్శనాలకి అని వచ్చాను, నాకు అనిపించింది అలా. అయితే బాబుకి జాబ్ పర్పస్ మీద, పాప బీటెక్ ఫైనల్ ఇయర్, తను పాస్ అయితే నెక్స్ట్ ఇయర్ మంచిగా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. దర్గా ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? దర్గాలో ప్రత్యేకత అంటే ఇక ఆయనకే తెలవాలి, మనకేం చేసి మన నమ్మకం అది. నాకైతే నమ్మకం కలిగింది కాబట్టి నేను మళ్ళీ వచ్చానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది భక్తుల యొక్క అపారమైనటువంటి నమ్మకం అని చెప్పవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి బారా షాహిద్ని దర్శించిన అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో వెళ్లి తమ కోరిక నెరవేరిన వారు, ఆ కోరిక కోసం ఎవరైతే ఉన్నారో ఆశాభావులకు ఆ రొట్టెను సమర్పించడం, ప్రత్యేకించి కోరిక కోసం నెరవేరిన వాళ్ళు మరలా వచ్చే ఏడాది లేదా వచ్చే ఏడాది కూడా పూర్తి స్థాయిలో మరలా తమ కోరిక నెరవేర్చేందుకు కూడా ఈ యొక్క దర్గా కోసం పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే
రెండవ రోజు కూడా పెద్ద మొత్తంలో నేడు గంధోత్సవం అవుతుంది. రాత్రి కోటమేటలో దర్గా నుంచి కూడా సుమారు 12 బిందెలతో కూడా గంధం అవచ్చు అత్యంత వైభవంగా బారాషాయి దర్గాకు చేరుకుంటుంది. ఇక్కడ చేరేటువంటి గంధాన్ని కూడా ఇక్కడ 12 సమాధులకు లేపనం చేసిన అనంతరం కూడా స్వర్ణాల చెరువులో తెల్లవారుజామున గంధాన్ని కలిపిన అనంతరం కూడా ప్రసాద రూపంలో కూడా భక్తులకు కూడా గంధాన్ని కూడా అందజేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేకించి జిల్లా ఎస్పీ అజితా వేజండ్లతో పాటు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రత్యేకించి నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ ఆనంద్ తో పాటు పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా రెండవ రోజు కూడా భక్తుల తాకిడి తెల్లవారుజాము నుంచి కూడా బారాషాయి వైపు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నగరంలో ఏ ప్రాంతం చూసినా ఏ రహదారులన్నీ కూడా కేవలం ఇటు బారాషాయి దర్గా వైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో సజావుగా యొక్క రొట్టెల పండుగ జరిగేందుకు కూడా పూర్తి స్థాయిలో అధికారంతో కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఇది ఓవరాల్ గా రెండవ రోజు చేరుకున్నటువంటి బారాషాయి దర్గాలో కూడా రొట్టెల పండుగపై కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో కలిసి తేజ, వైకే టీవీ, బారాషాయి దర్గా నుంచి.